నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా వైసీపీ వైఫల్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ చేపడుతున్న ప్రజాపోరు యాత్ర వాహనాన్ని బుధవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఏపీలో కూడా బీజేపీ ప్రబల శక్తిగా ఎదుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలను గ్రామ స్థాయి నుంచి ప్రజలకు వివరించేందుకు ఈ ప్రజా పోరు యాత్రను ప్రారంభించామన్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క వాతావరణం, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరొకసారి వస్తుంది అని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రబల శక్తిగా ఎదగడానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి, అక్రమ, అనైతిక పరిపాలనకి చరమగీతం పాడాలి అని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంగా కోరుకుంటున్న దాన్ని మరింతగా ఊపు తీసుకురావడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన సంబంధించిన అనేక అంశాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి, అలాగే కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటున్న తీరు, అనేక రకాల వరాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం, ఈ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో సింహభాగం అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేయటం, నరేంద్ర మోడీ గారి పేరు మీద ఇక్కడ రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఊర్లో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ, బడులు కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే తిరుగుతున్న 108, 104 వెహికల్స్ కానీ, అలాగే ప్రతి ఇంట్లో ఉంటున్న గ్యాస్ సిలిండర్ కానీ, మరుగుదొడ్డు కానీ, ప్రతి ట్యాప్ కనెక్షన్ కానీ, ఇంట్లో ఉన్న ఎల్ఈడి లైట్ కానీ, వాళ్ళు ఇస్తున్న బియ్యం కానీ, వాళ్ళకి ఇస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కానీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ సౌభాగ్యం వరదిల్లుతుందంటే అది నరేంద్ర మోడీ గారి కారణం. అయితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటం కేవలం కేంద్రం యొక్క ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటే తప్పనిసరిగా మరింత వేగంగా, శరవేగంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కనుక రాష్ట్రం యొక్క రోడ్లు, కేంద్రం యొక్క రోడ్లు, వీటిని బేరీ చేసుకున్నా కానీ కేంద్రం సాయం లేని ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిందనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కనుక రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి తరహా పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి అని చెప్పి ప్రజల్ని కోరడానికి ఈ ప్రజా పోరు యాత్ర పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కూడా 35 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ చేయాలి అని చెప్పి, అలాగే మొత్తం పార్లమెంట్ సంబంధించి పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేయాలని చెప్పి, త్వరలో ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్తు కూడా జేపీ నడ్డా గారు, అలాగే రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే అమిత్ షా గారు పెద్ద ఎత్తున పర్యటన చేయబోతున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. వీటితో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, అలాగే గోపాల్ యాదవ్ గారు కానీ, ఇలాంటి అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్రానికి పర్యటన చేస్తున్నారు. ఆ విధంగా ఈ ప్రజా పౌరు యాత్రలో భాగస్వాములు కూడా అవుతారు. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఇవాళ లాంఛనంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ అసెంబ్లీలో కూడా ప్రజాపోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి 29 వరకు ఒక్కొక్క అసెంబ్లీకి 50 సమావేశాల చొప్పున చిన్న చిన్న మీటింగులు, వీధి మీటింగ్లు గతంలో స్ట్రీట్ కార్నర్ పేరుతో మనం చేసాం. అదేవిధంగా దాన్ని మరింత ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచక అక్రమ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్ని మేల్కొల్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఏమి అభివృద్ధి చేసింది అన్న విషయాలు కూడా ప్రజలకు తెలియజేస్తాం. ప్రజల్ని అన్ని రకాలుగా విద్యుత్ ఛార్జీలు కానీ, బస్ ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తువు ధరలు కానీ అన్ని విధాలుగా పెంచి ఉత్తుత్తి బట్టలను నొక్కుతూ ఆ 4.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఇసుకను దోసేసి, కొండలను పిండి చేసి, భూములు ఆక్రమించుకుని అన్ని విధాల అరాచక పాలన అంతమొందించమని చెప్పి ప్రజల్ని జాగృతపరచడంతో పాటు ఏదైతే మోడీ గారు తీసుకొచ్చారో 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రదేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని నిలబెట్టాలంటే ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి చెంది ఉండాలి. ప్రతి వ్యక్తికి ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఉండాలి, ఆ ఇంటికి ఉచితంగా గ్యాస్ ఉండాలి, ఆ ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ఆ ఇంటికి రోడ్డు ఉండాలి. అన్ని విధాల కామన్ ఫెసిలిటీస్ ఆ ఇంటికి ఉన్నప్పుడే, ఆ వ్యక్తి అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి వికసిత్ భారత్ యాత్ర, సంకల్ప యాత్ర అని చెప్పి గతంలో మనం చేసాం. ఒక్కసారి ఆంధ్రాలో, మరొకసారి కేంద్రంలో భాజపా సర్కార్ అని చెప్పి ప్రజలకి డబుల్ ఇంజిన్ సర్కారుగా ఈ కులం, కుటుంబం, కుంభకోణ పార్టీలని తరిమి కొట్టి బీజేపీకి మద్దతు ఇమ్మని చెప్పి చెప్పడం కోసం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. 500 ప్రాంతాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న పాకెట్లో 100 నుంచి 150 మంది ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దురాగతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మంచి పనులు చేసిందో కూడా ప్రజలకి చేరవేసే ప్రయత్నంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి అంటే 21వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. విశాఖపట్నం సంబంధించి 500 ప్రాంతాల్లో ఈ జరుగుతాయి. దీనికి సంబంధించిన మరిన్ని అంశాలు మా పెద్దలు మాట్లాడతారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివన్ మాధవ్ గారు, తర్వాత మా కాశీ విశ్వనాథరాజు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలియజేస్తారు.